హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇడ్లీ, దోశ, రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుండే సాంబార్ ఎలానో చూద్దాము. ఇది ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇవే కంపల్సరీ ఐటమ్స్ అని ఏమీ లేవండి. ఏ వెజిటేబుల్స్తోనైనా చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఈ కప్తో 2 కప్స్ నేను కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్ చేసుకోవడానికి అరగంట ముందు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అజీర్ణ కానీ రాకుండా ఉంటుంది. ఇలా సైడ్ నానబెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఇలా కొంచెం మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 3 వేసుకొని శుభ్రంగా ఇవన్నీ ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదండి. మనం ఈ వెజిటేబుల్స్ ఏవి కూడా కుక్కర్లో వేసుకోము, ఇలానే ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. మరీ పెద్ద ముక్కలు వేయనక్కర్లేదండి, చిన్న ముక్కలు చాలు. తర్వాత ఆనపకాయ ముక్కలు, తర్వాత ముల్లంగి, తర్వాత బీన్స్, తర్వాత బెండకాయ ముక్కలు. ఇవన్నీ బెండకాయలు కొంచెం పొడుగ్గానే కోసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు కోసుకోవచ్చు. ఇవేవి కుక్కర్లో వేసి ఉడకబెట్టట్లేదు కాబట్టి మనం సింపుల్గా ఇలాగా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టి. 10 నిమిషాల తర్వాత మూత తీసి గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కాదండి, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మగ్గడానికి సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేస్తున్నాను. సాంబార్లో ముక్క ఇరిగిపోకుండా చక్కగా కనపడాలి అంటే మనం పప్పులోని వేసుకోకూడదండి, కుక్కర్లో పెట్టుకోకూడదు. ఇది ఇలాగా జరుగుతుండగా అరగంట సేపు నానబెట్టిన కందిపప్పు పక్కన 3 విజిల్స్ రానివ్వాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు అడ్డంగా చీల్చి వేసుకుంటున్నాను. కుక్కర్లో ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసి చింతపండు పులుపు వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత పులుపు వేసుకోండి. ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి. తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ముక్క ఉడికే వరకు బాయిల్ చేయాలి. ఇలా మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోవాలి, లేదంటే పప్పు కిందకి వెళ్ళి మాడిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర ఇలా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకున్నా. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇది ఇలా బాయిల్ అవుతుండగా పక్కన తాలింపు పెట్టుకుందాం. పప్పుకి కానీ సాంబార్కి కానీ పప్పుచారుకి కానీ నెయ్యితో తాలింపు బాగుంటుందండి. నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఇప్పుడు ఈ సాంబార్లో వేసి కలుపుకోవాలి. ఇలా స్మోకీ ఫ్లేవర్ పోకుండా ఉండాలంటే వెంటనే తాలింపు వేసిన వెంటనే కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మరగనిస్తే చాలా రుచిగా బాగుంటుందండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు బాయిల్ చేసి మూత తీస్తే అంతేనండి. సింపుల్గా ఈజీగా ఇడ్లీ, దోశ, వడ ఇందులోకైనా రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉండే సాంబార్ రెడీ. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.